7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222,92,92,00,000. ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్, వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186,47,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409,39,00,000 రూపాయలు వ్యయం అయింది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71,91,00,000 చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసేవనే దానికి సమాధానం. రాజుగారు. అధ్యక్ష, దయచేసి ఈ క్వశ్చన్కి అంటే అలాగే స్టార్ట్ చేసాం కాబట్టి సపరేట్గా క్లోజ్ చేసి మీరు అన్నది కరెక్ట్ అండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా దుర్వినియోగమైంది ఆ ప్రాంతం అని. నేను దీనికి ½ అంతా టైం కేటాయించి స్పెషల్గా డిస్కస్ జరగాలి, వాస్తవాలు జనాలు తెలియాలి. అంటే అలాగే క్వశ్చన్ వచ్చింది కాబట్టి రాజుగారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇది అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్కి మారుపేరు. అటువంటిది ఒక ప్యాలెస్ని కట్టడంలో మాత్రము ఒక అద్భుతంగా డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా, రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష. మేము మీకు తెలుసున్న విషయమే, ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే పోలీసు తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష. లోపలేసేస్తామన్నారు. ఎందుకురా బాబు లేనిపోయిన ఈ ఇబ్బందులు అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష. అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. దీంట్లో ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు చాలా సింపుల్గా చెప్పేశారు అధ్యక్ష. అంటే ఆన్సర్ నేను అడిగింది దీని మీద నెల రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి సంతకం పెట్టించి, నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో, ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకుంటే అధ్యక్ష నాకు కేవలం 2 రోజుల క్రితమే సగం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరి దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష, మీ ద్వారా అందరికీ కూడా. తర్వాత దీనిపైన ఎంక్వైరీ వేయాలా, ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు పేరు ఉంది అధ్యక్ష. దానికి అందుకే ఆ పేరు వచ్చింది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండి అధ్యక్ష, దాంట్లో రెస్టారెంట్ ఉండేది, కింద టెంపుల్ ఉండేది, అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉండి
సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ. అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష. ఒక హోటల్ ఉండేది. అందులోని కూడా ఏపీ టీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము అంటే ఆదాయం వనరులు వచ్చేది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష. మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష. అటువంటి రిసార్ట్స్లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారో లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష. అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉన్నా బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం చెప్పకూడదు సార్ మా ఉద్యోగాలు పోతాయి సార్ అని. సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణమో దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ద డిపార్ట్మెంటల్ అఫీషియల్. ఎందుకంటే ఒక నియంత పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసిన చూస్తూ ఊరుకుండేటటువంటి పరిస్థితి అధ్యక్ష. తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది 1,45,711 ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,48,711 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష. శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి. అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్ లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 451 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫర్మ్స్ ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి 434 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పనిచేసి వర్క్ డన్ చేసింది అయితే 409 కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే 409 కోట్ల రూపాయలు పని అయిపోయింది, బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష. దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు 28,096 రూపాయలు అధ్యక్ష. 28,096 రూపాయలు అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇచ్చిన డబ్బు అయితే 21,961 రూపాయలు అయింది అధ్యక్ష. ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం, పేదలకి పెత్తందారులకి. ఈయన పెట్టిన ఖర్చుతోటి 409 కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి 1,80,000 రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది 22,000 అన్యాయం అధ్యక్ష. పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 409 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వలెంట్ టు పేదలకి 1,80,000 రూపాయలు ఇల్లు ఏదైతే నిర్మాణం చేశారో
అది 22,743 ఇళ్ల ఖరీదుతోటి సమానం అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా? 409 కోట్ల రూపాయలు. దట్ ఈస్ ఈక్వలెంట్ టు, అంటే 22,743 ఇళ్లతోటి సమానం అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దోపిడీ. ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ, ఒకటి రెండోది ఈయనకి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రణ కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష. నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా, కన్స్ట్రక్షన్ కాస్ట్, ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్, అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ, హార్టికల్చర్ కానీ, హర్బారికల్చర్ కానీ అదేమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష 24,598 రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈస్ 24,598 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. వేరేస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే 5,61,000 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,12,000 హౌసెస్ కి కనుక అప్రాక్సిమేట్ గా అధ్యక్ష దాని రేటు కేవలం 1,800 రూపాయలు అధ్యక్ష. యావరేజ్ రేట్ చూస్తే 1,800 రూపాయలు పెర్ ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,800 రూపాయలు కన్స్ట్రక్షన్, బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ 24,590 రూపాయలు, 98 రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి అట్లాగే అధ్యక్ష, ఇది ఒక్కటే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి 14 కోట్లు, ల్యాండ్స్కేపింగ్ కి 14,95,00,000 అధ్యక్ష. ఫర్నిచర్కి అధ్యక్ష, మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష. దురదృష్టం, మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాలు బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయలు ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఫైనల్ గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అప్పుడు ఉన్న అధికారులు అవనివ్వండి, అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి, ఇంకెవరైనా అధ్యక్ష, వాళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, క్యాపిటల్ని మార్చేస్తామని. అరే నాయన, క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదని ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి, ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష, ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి, ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, తమ దృష్టికి అంటే రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో